నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. పేద ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 15వ వార్డు ఎంకే ఎలిమెంటరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు ఎండి అమీరుద్దీన్ అధ్యక్షతన విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లను బొలిశెట్టి రాజేష్ అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తాము కూడా విద్యా సంస్థ నిర్వహిస్తున్నామని, ఆ విద్యా సంస్థలో పేదలకు, మధ్యతరగతి వారికి దగ్గరగా ఫీజులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు ఇన్ఛార్జ్ అడబాల రామారావు, పత్యాల ఎంకన్న, దూద్ బాషా, పజ్జూరి శ్రీను, సమయం ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, వేముల శ్రీను, గారపాటి వేణు, ఐనం నాగసాయి, వీరమళ్ళ శ్రీను, యాకోబు యహోవా, రాము, పల్లెల వినయ్, ప్రసాద్, గొండు సాయి, అక్షయ్, జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్. ఒక్క ఫోటోకి ఒక్కసారి ఒక్క నిమిషం. కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా మీరు అందరూ ముందుండి సక్రమంగా నడిపించుకుంటూ ఎదురుగా వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి చాలా అమీర్ గారు ఆధ్వర్యంలో, అలాగే బొలిశెట్టి రాజేష్ గారు యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు ముందుగా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ఈ రోజున పేరెంట్స్, ద స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు దిస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ రోజున ముందుగా మన హెచ్ఎం గారికి, మా రాము గారికి, అలాగే పచ్చల వెంకన్న గారికి, దూదు భాషా గారికి, వేముల శ్రీనివాస్ గారికి, అట్లాగే మన పజ్జూరి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఆల్రెడీ నిన్న మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో. ఇవాళ ఇక్కడ సౌతరపేటలో ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. దానికి నన్ను పిలిచినందుకు, నన్ను సత్కరించినందుకు కూడా ప్రిన్సిపల్ గారికి, అలాగే వారి యొక్క స్టాఫ్కి కూడా నా విషెస్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పిల్లలందరికీ ఏదైతే అవసరమో అది గవర్నమెంట్ సైడ్ నుంచి అది మనం ఇవ్వాలి. అది ఇస్తే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటే వాళ్ళందరూ స్కూల్కి యాస్టీజ్గా ఎవ్రీడే రావడానికి వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందని చెప్పేసి, అలాగే వాళ్ళకి నీడ్స్ ఏదైతే ఉందో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టింది. రానున్న రోజుల్లో స్కూల్స్కి ఇంకేదన్నా మనం చేయగలిగింది ఖచ్చితంగా మన సైడ్ నుంచి చేయడానికి మేము ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే నేను కూడా ఒక స్కూల్నే రన్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా కొంతమందికి పేద విద్యార్థులకి నేను కూడా అక్కడ డిస్కౌంట్స్ ఇస్తూ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ నేను ఇస్తూ ఉన్నాను. పిల్లలకి మనం మన స్థాయిలో మనం ఏదైతే ఇవ్వగలుగుతాం వాళ్ళ భవిష్యత్తు కూడా అంత మంచిగా బాగుపడే ఇది కూడా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్కూల్కి కానీ మన ఈ ఏరియాకి కానీ ఏదైనా మనం సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మన సైడ్ నుంచి ఎట్టి బస్సులోనూ సపోర్ట్ ఇస్తామని చెప్పి మీకు ఈ దయచేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ